గైస్ వెల్కమ్ బ్యాక్ అగైన్. గైస్ ఈరోజు చెప్పాలంటే మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐబీఎం నుంచి ఐబీఎం మాస్ హైరింగ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ యొక్క మాస్ హైరింగ్స్, మెగా మాస్ హైరింగ్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి. సో చాలా హ్యాపీ, ఫ్రెషర్స్కి బంపర్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పొచ్చు డిఫరెంట్ కంపెనీస్. ఇప్పుడు ఐబీఎం యొక్క ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఐబీఎం వాళ్ళు కూడా ఏఎస్సీ రోల్స్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ప్రెసెంట్ హైరింగ్ అయితే అనౌన్స్ చేస్తారన్నమాట. ఓకే, సో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇస్తాను గైస్. ఏంటంటే నేను చెప్పబోయే రోల్కి అప్లై చేసిన వెంటనే మీకు ఒక అసెస్మెంట్ లింక్స్ కూడా వీళ్ళైతే పంపించేస్తున్నారు. స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. సో నేను కూడా అప్లై చేసి చూస్తాను. సో నాకు వచ్చింది అసెస్మెంట్ లింక్. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, స్కిల్ సెట్ చూడండి, లొకేషన్స్ చూడండి, అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మనకి ఐబీఎం నుంచి మనకి 2 హైరింగ్స్ గురించి నేనైతే చెప్తాను అనమాట. ఆ 2 హైరింగ్స్ కూడా కొద్దిగా క్లియర్గా వినడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఫస్ట్ హైరింగ్ చూస్తే మనకి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనే రోల్కి ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది. మైసూరు, మనకి అహ్మదాబాద్, కోయంబత్తూర్, లక్నో, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, చెన్నై, నోయిడా, విశాఖపట్నం, నెక్స్ట్ చూడండి మనకి నవీ ముంబై, నెక్స్ట్ బెంగళూరు, కొచ్చి, భువనేశ్వర్, న్యూఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా స్టేట్స్ నేమ్స్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకి అయితే వైజాగ్ ఉంది, నెక్స్ట్ తెలంగాణకు వచ్చినట్టుగా హైదరాబాద్ ఉంది, కర్ణాటక వచ్చినట్టుగా బెంగళూరు ఉంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి, మంచి అప్డేట్ ఇది మాత్రం. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఈ యొక్క అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్స్కి చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. యాజ్ ఎ అసోసియేట్ అంటే మనకి సిస్టమ్ ఇంజనీర్ అన్నా మనకి సాఫ్ట్వేర్ డెవలపర్లోకే వస్తుందన్నమాట. బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే కోడ్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇస్తారు. దాంతోపాటుగా సపోర్ట్ సర్వీసెస్ కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ మనకి చాలా బెటర్గా మనకి గ్రో అవుతుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ యొక్క సెక్టార్లో మీరైతే వర్క్ చేస్తారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మీకు అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఉండాలి, స్ట్రాటజిక్గా మీరైతే వర్క్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి జావా, C++, పైథాన్, నోడ్.js మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. మీరు 2025 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో బీటెక్, ఎంటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్సి, ఎంసీఏ క్యాండిడేట్స్, సిఎస్ఆర్, ఐటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 6 CGPA ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బెస్ట్ మాట, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో చాలా మంచి హైరింగ్ ఇది 2025 బ్యాచ్ వాళ్ళకి. సో గైస్ చూస్తే మనకి వర్క్ అరేంజ్మెంట్లో మనకి హైబ్రిడ్ మోడ్ మెన్షన్ చేస్తాం. దట్ మీన్స్ మనకైతే రిమోట్ ఆప్షన్ ఉంటుంది, దాంతోపాటుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో కూర్చోవచ్చు అండ్ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, ఆఫీస్ కూడా వెళ్ళి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ హైరింగ్ గైస్. ఓకే, ఇది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా ఏఎస్సీ రోల్కి ప్రెసెంట్ ఇంకొక హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్, ఇదే సేమ్ లొకేషన్ మనం చూడండి. మైసూరు, మనకి అహ్మదాబాద్, కోయంబత్తూర్, లక్నో, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, గుర్గావ్, చెన్నై, నోయిడా అండ్ విశాఖపట్నం, బెంగళూరు అయితే ఉంది. సో ఇవి చూస్తే 2026 బ్యాచ్ వాళ్ళకి గైస్. ఇది మాత్రం చూడండి ఒకసారి. ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఆఫ్ 2026 అంటే ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ అని మనకు తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా. బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఆల్ సిఎస్ బ్రాంచ్ రిలేటెడ్ అంటే సిఎస్సి, ఏఐఎంఎల్, డిఎస్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్, సిఎస్బిఎస్, ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఏ స్పెషలైజేషన్లో మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్న 2026 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఆన్ క్యాంపస్ డ్రైవ్ గైస్. ఓకే, దట్ మీన్స్ మీరు మీ యొక్క టీపీఓ ఉంటారు, అంటే మీ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ మీరైతే కనుక్కోండి. సో మనకి ఏఎస్సి హైరింగ్ మనకి జరుగుతుందా, మన యొక్క కాలేజ్ రిజిస్టర్ అయి ఉందా, దీనికి అప్లై చేయొచ్చా లేదా కనుక్కొని మీరైతే అప్లై చేసుకోండి. కొన్ని కాలేజెస్కి అసలు ఐబీఎంఏ రాకపోవచ్చు, అలాంటి కాలేజ్ వాళ్ళు అయితే తప్పకుండా దీనికైతే ట్రై చేయండి గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, కొన్ని మంచి కాలేజెస్ కంపల్సరీ ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ తీసుకొస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే తప్పకుండా మీకు టీపీఓతో కనుక్కోండి. లేకపోతే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ మీరు అయితే కైండ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక ఇంటర్న్షిప్గా ఇస్తారు, తర్వాత మిమ్మల్ని ఫుల్ టైమ్లో కన్వర్ట్ చేస్తారు మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, సో చాలా మంచి హైరింగ్స్ గైస్, ఇవి మాత్రం మిస్ అవ్వద్దు. ప్యాకేజ్ మాత్రం సూపర్ ఉంటుంది, ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం కూడా మెన్షన్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మనకి 2 లింక్స్ ఉంటాయి, ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి గైస్. ఒకసారి చూస్తే మనకి అప్లో మీద అయితే క్లిక్ చేస్తాం, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే రీడైట్ అయితే అవుతుంది. ఈ పేజ్లోకి మామూలుగా రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి వీధరికి పేజ్ని అయితే యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్ మీరు క్రియేట్ అయిన ఐబీఎం ఐడి ఇక్కడ చూడండి, ఒక ఐమిడ్, ఈ ఫస్ట్ అయితే ఈ యొక్క క్రియేట్ అయిన ఐబీ మిడ్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఐబీఎం యొక్క ఐడి ఒకటి మీరైతే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకుని తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, మంచి హైరింగ్స్ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.